హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో ఎండ్రాయిలు ములక్కాయ పులుసు వండానండి. అది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది మనం ఒకసారి చూద్దాం. ఎండ్రాయిల్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే 2 ములక్కాయలని కట్ చేసుకొని కడిగి నీట్గా ఇలా ఉంచుకోవాలి. అలాగే 2 పెద్దవి ఉల్లిపాయలు అన్నవి ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత 3 టమాటాలని, అలాగే 4 పచ్చిమిరకాయలని, కొంచెం కరివేపాకుని కడిగి ఈ విధంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఇప్పుడు కళాయి వేడెక్కింది కదా, ఆయిల్ పోసుకుందాం. నేను కూరకు సరిపడేట్టుగా ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ అన్నది వేసుకున్నానండి. కొంచెం తగ్గించి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు కలిపి ఈ విధంగా వేయించాలండి. గరిటెతో మొత్తం కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టుకొని. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత సగం వరకు మనకి పోపు అన్నది, ఉల్లిపాయ అన్నది వేగింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 1 స్పూన్ వచ్చి చక్కగా పసుపు వేసుకుందామండి. అలాగే కూరకు తగినంత ఉప్పు కూడా వేసుకుందాం, సాల్ట్. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఉల్లిపాయ అన్నది మగ్గుతుందండి. చూస్తున్నారుగా, నేను ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగినంతగా కూరలోకి సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు గరిటెతో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి చూద్దామండి. పోపు చాలా వరకు ఏగిపోయిందండి. ఉల్లిపాయ అన్నది ఇంకొంచెం వేగాల్సి ఉంటుంది. చూస్తున్నారుగా, ఇంకొంచెం వేగాలండి. ఈ లోపల సిమ్లో స్టవ్ ఉంచేసి ఇది ఇలా ఏగుతూ ఉంటుందండి. పక్కన ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టిన మనం కడిగి పెట్టుకునే ఎండ్రాయిలు అన్నవి శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో డ్రై ఫ్రిష్ ఏదైనా సరే అండి, ముందుగా ఇలా ఏపు అన్నది పక్కన పెట్టుకోండి. దానివల్ల స్మెల్ తగ్గుతుంది, అలాగే టేస్ట్ కూడా కూరకి పెరుగుతుందండి. చూస్తున్నారుగా నేను ఏ విధంగా చెప్తున్నానో. ఇలా ఏం చేసి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, అలా ఏం చేసిన తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ అలా ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ పోపు అన్నది ఏగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి టమాటా అన్నది యాడ్ చేసుకుందామండి. టమాటాని కూడా బాగా మిక్స్ చేసేసేయండి. ఈ విధంగా కలిపేసేసుకొని టమాటా మగ్గే వరకు కూడా అండి ఒకసారి మొత్తంగా ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఎందుకంటే టమాటా మగ్గడం వల్ల స్వీట్ తనం అన్నది కూరకు రాదండి. మగ్గకుండా పచ్చిగా ఉన్నప్పుడే మనం కారం అలాంటివన్నీ వేసుకున్నాం అనుకోండి, కూర అన్నది తీపిదనం వచ్చేస్తుంది. అందుకని మగ్గనిద్దాం అలా. ఇప్పుడు నేను చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని ఈ విధంగా నానబెట్టుకొని పులుసు అన్నది తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి రెడీగా. ఇప్పుడు చూడండి, కూరలో టమాటాలు అనేవి మగ్గిపోయినాయి కదా. ఇలాంటి స్టేజ్లో మనం వేపి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లోకి కూరలోకి యాడ్ చేసుకుందామండి. రొయ్యలు మొత్తం ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూర అంతా ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఎందుకంటే రొయ్య అన్నది కూడా ఈ టమాటాలో మగ్గుతుందండి. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాము. రెండు నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా మగ్గుతుంది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ములక్కాయలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయ పోపులోనే చక్కగా ఆ ఎండ్రాయిల్ స్మెల్, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు మొత్తం కూడా ఈ ములక్కాయకి కూడా టేస్ట్ పట్టాలి. కాబట్టి ఈ టైంలో మనం ములక్కాయ అనేది వేసుకొని కూర మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ములక్కాయ మగ్గే వరకు అట్లా ఉంచుకుందామండి.
చూసారు కదా 3 నిమిషాలు అయిపోయిందండి. ములక్కాయ చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు మనం కూరకు తగినంత కారాన్ని ఒకసారి వేసుకుందామండి. కూర మొత్తం ఇలా కలిపేసి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. నేనైతే 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు అన్నది 4 వేసుకున్నాం కదండి. వాటికి ఈ కారానికి ఈ కూరకు సరిపోతుందండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు చూడండి, చింతపండు పులుపు ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదా. ఈ టైంలో ఆ పులుసు అన్నది కూరలో పోసేసుకొని మొత్తం కూర అన్నది ఒకసారి గరిటెతో కలిపేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మధ్యలో మళ్ళీ మనం ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇట్లా ఒక 5 నిమిషాలు వదిలేయాలండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదండి. కూర చూసారా ఎలా ఉడుకుతుందో. ఈ టైంలో మనకి కూరలో ఉప్పు అన్నది సరిపోయిందా లేదన్నది ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలండి. నేను చూస్తున్నానండి, మీరు కూడా ఈ టైంలో చూసుకోవాలి. మాకైతే ఉప్పు సరిపోయిందండి, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. నేను ముందే చెప్పాను కదండి కూరకు సరిపడేట్టు వేసుకుంటున్నానని. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు కూరని ఉడకనిద్దామండి. చూసారు కదా, కూర మొత్తం ఎగిరిపోయిందండి. టేస్టీ ఎండ్రాయిలు ములక్కాయ పులుసు అన్నది మనకి రెడీ అయిపోయిందండి. అంతేనండి. మీకు నేను చెప్పిన విధానం కానీ చూపించిన విధానం కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని శాంతి వ్లాగ్స్.